ఇదే పద్ధతిలో దీక్షలు కూడా తీసుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా రైతుల కోసమే కాదు, ఈ 2 లక్షల ఉద్యోగాల కోసం యువకులతో కూడా వాళ్ళని కూడా కూడగడతాం, వాళ్ళ తరఫున కూడా మేమే పోరాడతాం ప్రధాన ప్రతిపక్షంగా. అదే విధంగా నేను రాజకీయం మాట్లాడను కానీ ఇవాళ మా ఈటెల రాజేంద్రన్న కూడా మాట్లాడుతాడు. మేడ్చల్లో నాకు బాధ అనిపించి చెప్తున్నా ఈ మాట. ఆయన అంటాడు రైతు రుణమాఫీ చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ వాళ్ళు మాట్లాడతాను. బీజేపీ వాళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. ఎందుకు? ఇదే మోడీ గారు కదా, ఇదే బీజేపీ ప్రభుత్వం కదా. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? ఈ బీజేపీ ప్రభుత్వం కాదా? రైతులను జీవులతో తొక్కి చంపిందే వాళ్ళు వీళ్ళు కాదా? ఈ బీజేపీ వాళ్ళే కదా. రైతు రుణమాఫీ చేస్తే అది అనుచితం, కానీ పెద్ద పెద్ద సెట్లకు 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే అది కరెక్టే, అది వాజిబే అని చెప్పింది బీజేపీ వాళ్ళు కాదా? అదానీల కోసం, అంబానీల కోసం, పెద్ద పెద్ద బడా బాబుల కోసం, కార్పొరేట్ సేట్ల కోసం 14.5 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది రాజకీయం కోసం కాదు, మన రైతుల గొంతు వినవడాలన్నా, మన నేతన్నల గొంతు వినవడాలన్నా, మన తెలంగాణ గొంతు వినవడాలన్నా, తెలంగాణ గొంతు వినవడాలన్నా అని ఎందుకంటున్నా అంటే ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. ప్రధానమంత్రి తాపీ మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి, ఖతం చేయాలి బీఆర్ఎస్ అన్న చక్కర్లో ఉన్నారు. మరి కాపాడుకుందామా, ప్రజల తరపున కొట్లాడదామా, లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా ఆలోచించమని చెప్పి కూడా కోరుతూ, రైతుల తరపున రేపటి నుంచి మనం బయలుదేరదాం. ఎక్కడెక్కడనైతే కొనుగోలు ప్రారంభమైందో, ఏ సెంటర్లో అయితే చాలైందో, నేను జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారిని, మా సింగిల్ విండోల అధ్యక్షులను, అదేవిధంగా మా సర్పంచ్లను, ఎంపీటీసీలను, గ్రామ శాఖ అధ్యక్షులను పేరు పేరున అందరినీ కొడతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు, రైతు బిడ్డలందరినీ కొడుతున్నా. మనమే బయలుదేరదాం. గులాబీ కండువానే కప్పుకొని బరాబర్, ఒక గులాబీ కండువా, ఒక ఆకుపచ్చ కండువా, 2 కప్పుకొని బయలుదేరదాం. కొనుగోలు కేంద్రం పోదాం. ఏమాయ నీ బోనస్ ఇస్తావా సస్తవా అని చెప్పి డిమాండ్ చేద్దాం. రైతులను కూడగడదాం, ఫ్లెక్సీలు కడదాం, ఊరూరా అడుగుదాం, ఏమైంది బోనస్ అని అడుగుదాం, నిలదీద్దాం. అదేవిధంగా పంట నష్టపరిహారం, ఏవైతే పంటలు ఎండిపోయి నష్టపోయినరో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరానికి 25,000 అని డిమాండ్ చేద్దాం. వాళ్ళ తరఫున మనమే గొంతిప్పుదాం. గ్రామ గ్రామాన రైతులను చైతన్యవంతులు చేద్దాం. మీ అందరితో కూడా ఇది కేవలం పోరాటానికి ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దశలుంటాయి, రాస్తారోకలుంటాయి, వంట వార్పులుంటాయి, తప్పకుండా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అన్నిట్లో కూడా మీరు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గట్టిగా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు భోజనం చేసేది జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నీకోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను ఆడ బయట ఆఫీసులు ఉన్నది నీకోసమే పంపించిండు, తీసుకుపోవని చెప్పిండు అన్నాడు. నేను సంతోషంగా సరే రుణమాఫీ కాకపోతే ఏంది, మంచిగా నాకు 15,000 రాకపోతే ఏంది, బోనస్ రాకపోతే ఏంది, కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా. బయట రాగానే బర్రె కనబడ్డది, దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు. ఇంటికి పోయినాక ఏమైంది అన్న, ఇంటికి పోయినాక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా, ఇగో బ్రహ్మాండమైన బర్రె మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు, బయట కట్టేసినా, నువ్వు పోయి పాలు విండిపో, బాగా పాలిస్తుందట అని చెప్పి మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా, పాలు విండిపోమని పంపించినా అన్నాడు. మరి ఏమైంది తర్వాత అన్న, నా భార్య పోయింది, మంచి బకెట్ తీసుకొని పోయింది, ఖుషిగా పోయింది, లోపలికి 1 నిమిషంలో వచ్చింది, వచ్చి ఆ బకెట్ తీసుకొని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు. ఎందుకు కొట్టింది అన్న, ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదిరా, దున్నపోత నన్ను తిట్టింది, ఏం చేయాలి నేను అన్నాడు. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే, మరి ఏమనిపిస్తుంది ఇవాళ అన్న, ఏమనిపించేది ఏమన్నది, పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం, దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలు ఆడికెళ్ళి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు. ఇలా రైతులు రాష్ట్రంలో, లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ. పాలిచ్చే బర్రెను పంపిస్తే ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటుమి,
ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది. ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది. చాలా మంది రైతులు కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు. బయటికి ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జత్ పోతే, చెప్పుకోకపోతే మానం పోతుంది. గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం? ఆశ పడ్డరు, ఓటేసిండ్రు. ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను. ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తారా ఎవడన్నా? అయినా మాకు తెలియకడుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు. మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటి సాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి. మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయనియద్దు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కి చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిర్రి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి. ఏమని రాయి? మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం. తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు. కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం. నీలాగా అడ్డుకోం. దబ్బనను ఉత్తరం రాసినాక ఎలక్షన్ కమిషన్ అద్దన్నదనుకో, ఇప్పుడు మొత్తం లెక్కలది కాంటాలు పెట్టినావు కదా, కొనుగోలు కేంద్రాలు చాలు చేసినా అని చెప్తున్నావు కదా. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏ రైతు ఎంత అమ్మిండో, ఏ రైతు ఎంత జోకిండో లెక్కలు రాసుకో. వ్యవసాయ అధికారులకు చెప్పు, రాపిచ్చి ఎన్నికలైన తెల్లారి మే 13 తెల్లారి ఒక్కొక్క రైతుకు నువ్వెంతైతే బాకిండో ఒక క్వింటాల్కు ఆ మొత్తం పైసలు కూడా ఇయ్యాలి అనే మాట కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా. సరే మోసపోయినరు, ఇబ్బంది పడ్డరు. నిన్న సార్ ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు, ఆ ఒక్క విషయం దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ మంత్రులు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా అర్థమైతలేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు. ఆయన అంటాడు వర్షాలు పడకపోతే కూడా మమ్మల్నే తిడతారా అని మాట్లాడుతుండు శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా? శ్రీధర్ బాబు గారు ఎక్కువ కాలం కాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవరో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు ఆ రోజు వర్షకాలంలో. తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడిండు. ఇలా అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి, పంటలు మునిగినాయని లొల్లి పెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. నిన్న సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్, దయచేసి ఒక్క ముచ్చట మనసుకు మంచిగా ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి. ఇది నిజంగా చెప్తున్నాం, మేము ఏదో రాజకీయం కోసం కాదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒకసారి యాద్ చేసుకోండి, పోయిన